నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్. 2024 వస్తున్నందుకు ఈ వీడియో చేస్తున్నాము. ఇది విజన్ బోర్డ్, 2024 యొక్క విజన్ బోర్డ్. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అది ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. విజన్ బోర్డ్ అంటే మనం ఏదైతే మన కోరికలు కానీ, మన లక్ష్యాలు కానీ, మన ఆకాంక్షలు, మన కళలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రూపాన్ని ఇవ్వడం, వాటిని విజువలైజ్ చేసుకోవడం, అలాగే వాటిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ విజన్ బోర్డ్ వెనక సైకాలజీ ఏంటి అంటే, ఇది బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది ఏంటంటే గోల్స్ అచీవ్ చేయగలము, రిపీటెడ్గా దాన్ని మనం చూస్తాం కాబట్టి దీన్ని మనం అచీవ్ చేయగలము అనేది ఆ సంకేతాన్ని బ్రెయిన్కి ఇస్తాయి. అలాగే మన బ్రెయిన్ బూస్ట్ కూడా చేస్తుంది. మీరు ఇది అచీవ్ చేయగలరు, మీరు ఆల్రెడీ విజువలైజ్ చేశారు కాబట్టి, ఇది చేశారు అనుకుంటుంది కాబట్టి అచీవ్ చేయగలరు అనే ధైర్యాన్ని ఇస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. అందుకే విజన్ బోర్డ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అది మనని మోటివేట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా దాన్ని చూస్తూ ఉంటే మోటివేషన్ కూడా అందిస్తుంది. విజన్ బోర్డ్ అనేది ఇంతే కాదండి, అది ఒక క్లారిటీ కూడా ఇస్తుంది. అసలు మనం ఏం చేయదలుచుకున్నాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2024ని తీసుకుంటే ఈ సంవత్సరంలో ఏం చేయదలుచుకున్నాము, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము, ఏ గోల్స్ మనం పెట్టుకున్నాం ఈ ఇయర్ అనేదాన్ని చేసుకోవచ్చు. అయితే విజన్ బోర్డ్ అనొచ్చు, లేదంటే ఒక బుక్లో చేసుకుంటే అదొక విజన్ బుక్ కూడా అనొచ్చు. అలా ఏదైనా చేసుకోవచ్చు. విజన్ బోర్డ్ ఆర్ విజన్ బుక్ రెండు సిమిలరే. కాకపోతే బోర్డు చేసుకుంటే మనం అది ఏదైనా వాల్కి, మనం రెగ్యులర్గా చూసే గోడకు పెట్టుకుంటే అది ఎక్కువ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ విజన్ బోర్డ్ అనేది మనకి క్లారిటీ ఇస్తుంది. తర్వాత వాటిని ఎప్పుడు విజువలైజ్ చేసుకుంటుంటే మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది, అలాగే మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఒక పాజిటివ్ మైండ్ సెట్ని కూడా ఇస్తుంది, పాజిటివ్ థింకింగ్ని నేర్పిస్తుంది. ఆ పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్ మైండ్ సెట్ వచ్చి మనం గోల్స్కి చేరుకోవడానికి దారిలో మనం వెతుక్కుంటూ ఉంటాము. మోటివేషన్ అలాగే ఇన్స్పిరేషన్ ఉంటుంది. మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ కూడా చూస్తాం, మన సెల్ఫ్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది ఈ విజన్ బోర్డ్ ద్వారా. అయితే ఈ విజన్ బోర్డు మనకు ఫోకస్ అండ్ ఒక డైరెక్షన్ని కూడా చూపిస్తాయి. ముందుగా అసలు విజన్ బోర్డ్ తయారు చేయడం కన్నా ముందు మనం మనుషులు రెండు రకాలు ఉంటారు అని తెలుసుకుందాం. ఒకరేమో పాస్ట్లో ఉంటారు, ఒకరేమో ఫ్యూచర్లో ఉంటారు. పాస్ట్ అంటే విక్టిమ్, ఫ్యూచర్ అనేవాళ్ళు క్రియేటర్స్. కొంతమంది ఎప్పుడు గతాన్ని, మొన్న ఇలా జరిగింది, అంతకుముందుకు ఇలా జరిగింది, లాస్ట్ ఇయర్ నేను అనుకున్నవి కాలేదు, ఎంతసేపు గతాన్ని తవ్వడం ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుకుంటారు. ఇన్ కేస్ ఎవరితో అయినా ఫైట్ చేశారనుకోండి కావాల్సిన వాళ్ళతో, ఆ విషయాన్ని అందరికీ చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ చెప్తూ ఉన్న కొద్దీ దాని నెగటివిటీ అనేది బ్రెయిన్లో నిండిపోయి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, సెల్ఫ్ అవేర్నెస్ పోతుంది. సో అలా కాకుండా దాన్ని అక్కడ ఎండ్ చేసేసుకుంటే హ్యాపీగా ఉంటారు. అలాగే ఎవరైతే ఈ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో వాళ్ళని మనం క్రియేటర్స్ అంటాము. పాస్ట్ ఆలోచించే వాళ్ళు విక్టిమ్స్, ఎంతసేపు విక్టిమ్ జోన్లోనే ఉంటారు వాళ్ళు. ఈ ఫ్యూచర్ గురించి చేసేవాళ్ళు క్రియేటర్స్, అంటే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు క్రియేట్ చేసుకునే ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. క్రియేట్ చేసుకోవాలి అని, వాటిని సాధించాలి అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ క్రియేటర్స్. ఈ క్రియేటర్స్ని లైఫ్ డిజైనర్స్ కూడా అనొచ్చు. లైఫ్ డిజైనర్స్ అంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకుంటారు. అందులో ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది. అంటే నా సంతోషానికి నేనే రెస్పాన్సిబుల్, నా కష్టానికి నేనే రెస్పాన్సిబుల్. అందుకని ఎంతసేపు సంతోషంగా ఉందాము అనే డిజైన్ చేసుకుంటారు ఫ్యూచర్ని పాజిటివ్గానే చూడడం స్టార్ట్ చేయాలి. తర్వాత క్లారిటీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గోల్స్ ఉంటాయి, ఇవి నెరవేర్చుకోవాలి అంటే ఆ క్లారిటీ కూడా వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఒక నమ్మకాన్ని, వాళ్ళ ఒక వాల్యూస్కి అనుగుణంగానే జీవితాన్ని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వీళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. ఏవైతే గోల్స్ని వీళ్ళు అనుకున్నారో పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు యాక్షన్స్ కూడా తీసుకుంటారు.
ఎప్పుడైతే మోటివేషన్ వస్తుందో యాక్షన్స్కి బూస్ట్ అవుతారు. సో వీళ్ళందరూ లైఫ్ డిజైనర్స్. మనం కూడా మన లైఫ్ని డిజైన్ చేసుకుందాం. మనము లైఫ్ డిజైనర్స్ కావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ విజన్ బోర్డ్ అంటే ఫస్ట్ డ్రీమింగ్ అంటే కలలు కనడానికి భయపడకండి. కలలను సాధించడానికి అన్ని అవకాశాలని చూద్దాము. అందుకని అసలు కలలు కనడానికి భయపడకుండా ఉండాలి. తర్వాత పాస్ట్లో ఎప్పుడూ ఉండకండి. మన ప్రజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు పాస్ట్ నుండే వస్తాయి. ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ అదే జరగాలి అనే ఇష్యూ ఏమీ ఉండదు. కాబట్టి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని మర్చిపోండి. లైఫ్ అనేది ఒక బ్లాంక్, ఒక స్లేట్, ఖాళీ పేపర్ అనుకోండి. ఖాళీ స్లేట్, దాని మీద మనం ఏం రాస్తామో అదే వస్తుంది అనుకోండి. సో ఈ 3 ముందుగా అనుకున్నాకే అప్పుడే విజన్ బోర్డ్ తయారు చేసే స్టార్ట్ చేద్దాము. ఈ విజన్ బోర్డ్ స్టార్ట్ చేయాలి అంటే ముందు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే మనం కొద్దిగా మెడిటేషన్ చేయడం, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లేదంటే రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏవైనా చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి రాదు అన్నప్పుడు గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ గాడ్, లేదు అంటే థ్యాంక్ యూ సన్, థ్యాంక్ యూ మూన్, థ్యాంక్ యూ డే, థ్యాంక్ యూ నైట్, థ్యాంక్ యూ ట్రీ, థ్యాంక్ యూ ఫ్రూట్స్, ఇలా ఏవైనా కొన్ని లిస్ట్ చేసుకోండి. ఒక 108 లాగా అలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. అప్పుడు మీ ఫోకస్ పాజిటివ్ వైపు వెళ్తుంది. ఈ పాజిటివ్ స్టేజ్లోకి వచ్చాక అప్పుడు ఒక పేపర్లో మీరు మీ కోరికలు, అవి ఏవైనా అవుతాయా కావా అన్నది అనవసరం. మీకున్న కోరికల్ని, మీకున్న లక్ష్యాలు లేదా ఆకాంక్షలు, ఇలాంటి ఏవైనా యాస్పిరేషన్స్ ఏవైనా సరే దాంట్లో డంప్ చేయండి, అంటే రాసేయండి. ఏమున్నాయి, ఇవి అవుతాయా కాదా అని ఆలోచించకుండా అన్నిటినీ రాసేసుకోండి. తర్వాత అవి యాక్చువల్గా అవి మీకు సంతోషాన్ని ఇస్తాయా అని ఆలోచించండి. ఏవైతే మీరు కోరికల లిస్ట్ రాశారో నిజంగా అది మీకు కనెక్ట్ అవుతాయి, అంటే మీరు కోరుకుంటుంది అదేనా, మీకు అవి సంతోషాన్ని ఇస్తాయా, అందులో మీకు సంతోషాన్ని ఇచ్చేవి ఏమున్నాయి. జనరల్గా ఫైనాన్స్, పేరు రావడము, ఇతరులు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలనో, లేదంటే ప్రేమ, సంతోషము, ఆనందము, వేరే వాళ్ళతో మంచి రిలేషన్షిప్, ఇలాంటివి కోరుకుంటారు. సో ఇవన్నీ మనకు ఈ ఏవైతే మీరు డ్రీమ్స్ డంప్ చేశారో ఇవన్నీ మీకు ఆనందాన్ని ఇస్తున్నాయా అనేదాన్ని ఆలోచించండి. ఆ ఆనందాన్ని ఇస్తున్నాయి ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏవైతే మీకు ఆనందాన్ని ఇస్తున్నాయో మీ ఆకాంక్షలు కానీ, మీ కోరికలు కానీ, వాటిని ఒక 10 వరకు లిస్ట్ అవుట్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా ప్రాబ్లం లేదు. అవి లిస్ట్ అవుట్ చేశాక వాటిని మీరు 2024 అంటే ఈ 2024కి చేసుకోండి. ఈ 2024లో ఏం చేయాలనుకుంటున్నారు మీ డ్రీమ్స్లో, అంటే ఏవి అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఏది సాధిద్దాం అనుకుంటున్నారు ఈ 2024లో అనుకొని వాటిని లిస్ట్ చేసుకోండి. వాటిని ప్రయారిటైజ్ చేయండి. తర్వాత ఈ ఏవైతే మీరు లిస్ట్ చేసుకున్నారో ఒక్కొక్క దానికి ఇఫ్ యూ వాంట్, అంటే మీకు ఏదైనా ఫేమ్, నేమ్ అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు అది సాధించాలి అంటే ఏం చేయాలి, అది సాధించడానికి ఏ 3 పనులు చేయాలి అనేది 3 పనులు లిస్ట్ చేసుకోండి. అంటే మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, అప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి ఏం చేయాలి, డబ్బులు ఎక్కువ ఎర్న్ చేయాలి, దానికి మీరు ఏం చేయాలి, ఇలాంటి ఒక 3 స్టెప్స్ చేసుకోండి. అవుతాయా కాదా అనేది పక్కన పెట్టేసి ఇలా 3 స్టెప్స్ని మీరు చేసుకోండి. ఆ తర్వాత ఈ ఉన్న 10 గోల్స్లో మీకు అత్యధికమైన ప్రయారిటీ ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తారు, సెకండ్ దేనికి ఇస్తారు, థర్డ్ దేనికి ఇస్తారు, ఇలాంటి ప్రిఫరెన్స్ లిస్ట్ కూడా చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్యూచర్లో మన ప్రిఫరెన్సెస్ ఏంటి అని మనకు డౌట్ వచ్చినప్పుడు ఈ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. 2 విషయాల్లో మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈ గోల్స్ అన్నిటిని మీరు విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి.
అవి అయినట్టు ఆల్రెడీ అయిపోయినట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఇల్లు అనుకున్నాం కదా, ఇల్లు అయిపోయింది. ఆ ఇల్లు ఎలా ఉండాలి, దానికి ఎంట్రన్స్ ఎలా ఉండాలి, దాన్ని మీరు ఎలా ఇంటీరియర్స్ చేశారు, ఇంట్లో ఏం కలర్స్ పెయింటింగ్స్ వేశారు, ఇలాంటివన్నీ ఒక విజువలైజేషన్ అనేది చేసుకోండి. ఈ విజువలైజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మీకు నెగిటివిటీ ఇది అవ్వదులే అనేది ఒక్కొక్కసారి వస్తుంది. అలాంటిది రాగానే ఇప్పటి వరకు అని అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఐ యామ్ లేజీ అనుకొని మీరు అనుకోగానే అప్ టిల్ నౌ అంటే ఇప్పటివరకు నేను లేజీ, కానీ ఇప్పటి నుండి కాదు. సో ఈ డ్రీమ్ కూడా అంతే. ఇల్లు మీకు డౌట్ వస్తుంది, ఇప్పటివరకు కాలేదేమో కానీ ఇప్పుడు అవుతుంది. అప్ టిల్ నౌ ఇలా ఇప్పటివరకు ఉంది, కానీ ముందు ఇలా ఉండదు అనేది కూడా ఎప్పుడు అనుకోవాలి. ఆ అఫర్మేషన్ అనేది మీకు ఉండాలి, ఈ విజువలైజేషన్ ఉండాలి. అలాగే మీకు ఇలా డౌట్ వచ్చినప్పుడు దాన్ని అప్ టిల్ నౌ అని ఆపుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ ఇలాంటి మీకు కళలకు సాధ్యమైనంత దగ్గరగా ఉండే పిక్చర్స్ ఏమైనా ఉంటే వాటిని కలెక్ట్ చేయండి. అవి మీరు మ్యాగజైన్స్లో కానీ బుక్స్లో కానీ ఎక్కడైనా సరే కలెక్ట్ చేయాలంటే చేయండి. లేదంటే గూగుల్లో కూడా తీసుకొని వాటిని ప్రింట్ తీసుకోవచ్చు. ఇలాంటి పిక్చర్స్ ఫొటోస్ కలెక్ట్ చేసేసి ఒక పెద్ద చార్ట్ లేదంటే క్యాన్వాస్ కానీ చార్ట్ కానీ హార్డ్గా ఉండే దానిపైన, అంటే 2024 అనుకున్నాం కాబట్టి 1 year ఉండేలాగా చార్ట్ హార్డ్ బాండ్ ఉంటే మంచిది. సో చార్ట్ కానీ క్యాన్వాస్ కానీ తీసుకొని వాటి మీద స్టిక్ చేయండి. వాటి మీద స్టిక్ చేయడానికి మొత్తం వాటిని రెడీ చేయండి. ఈ స్టిక్ చేయడానికన్నా ముందు మీరు కట్ చేయాలి. ఎవ్రీ పిక్చర్ని మీరు కట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎప్పుడైతే ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది కాదు అనే డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ని మీరు కట్ చేస్తున్నాను అనే ఫీలింగ్తో కట్ చేయండి ఆ పిక్చర్స్ని. తర్వాత స్టిక్ చేసేటప్పుడు ఈ కోరికలను స్టిక్ చేసుకుంటున్నాను, ఈ కోరికలను నేను దేవుడికి చెప్పుకుంటున్నాను, ఇవి అవుతాయి అనేదాన్ని ఆ భావనతోనే స్టిక్ చేయండి చార్ట్ మీద. తర్వాత వాటి మీద ఏదైనా మీరు డెకరేషన్స్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా మినిమలిస్టిక్గా ఉండొచ్చు. డెకరేషన్స్ స్టార్స్, కలర్ స్కెచ్ పెన్స్ కానీ ఇలాంటి ఏవైనా యూస్ చేయొచ్చు. లేదు సింపుల్గా ఉంచినా ప్రాబ్లం లేదు, అది ఎలా ఉంచినా ప్రాబ్లం లేదు. ఇవన్నీ చేశాక ఎవ్రీ డే 15 minutes మీరు ఈ విజువలైజేషన్ని చేసుకోవాలి. ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో అవి అచీవ్ చేస్తున్నట్టు, మీరు ఆ గోల్స్ని రీచ్ అయిపోయినట్టు ఒక 15 minutes ప్రతిరోజు ఒక 15 minutes వీటిని రిపీట్ చేయండి, లేదంటే రివ్యూ చేసుకోండి. తర్వాత ఎప్పుడైతే మీ కోరికలు తీరుతున్నాయో వాటిని రివ్యూ కూడా చేసుకోండి. ఇది 10 goalsలో మీరు టూర్స్ వెళ్దాం అనుకుంటున్నారు విత్ ఫ్యామిలీ, లేదంటే ఫ్రెండ్స్తో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కెరీర్, రిలేషన్షిప్, ట్రావెల్స్, లేదంటే మీ హోమ్, ఇలాంటివి ఏవి ఉన్నా కానీ ఇలాంటి ఏ లిస్ట్ అయినా మీరు ఇందులో చేసుకోవచ్చు. బట్ విజువలైజేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. మీ బ్రెయిన్ నమ్మాలి. మీ బ్రెయిన్ నమ్మినప్పుడు అది కన్ఫర్మ్, మీకు ఆ పాజిటివిటీ అనేది మీకు బ్రెయిన్ చూపిస్తుంది. బ్రెయిన్ నమ్మినప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో ఇలా విజన్ బోర్డ్ని తయారు చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఎ థమ్స్ అప్ ఫర్ మీ. థ్యాంక్ యూ.